శరీరంలో జరిగే మార్పులు మనకు వచ్చే వ్యాధుల గురించి అలర్ట్ చేస్తోంది. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా మన ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేయొచ్చని నిపుణులు చెప్తుంటారు. మూత్రం రంగును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. మూత్రం రంగు ఆధారంగా శరీరంలో యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తుంచుకోవచ్చు. ఇంతకీ మూత్రం రంగులో మార్పులు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. లేత పసుపు రంగు మూత్రం సాధారణంగా ఆరోగ్యకరమైనదే, కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే కూడా మూత్రం రంగు లేత పసుపుగా చూడొచ్చు. ఇది మధుమేహం లేదా మూత్రపిండ సమస్యల సంకేతంగా కూడా ఉండొచ్చు. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే డీహైడ్రేషన్ కు లక్షణంగా భావించాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. బీట్రూట్ లేదా బ్లూబెర్రీస్ తిన్న సమయంలో కూడా మూత్రం రంగు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. మరొక వైపు ఇది మూత్రంలో రక్తం కలిసినట్లు కూడా సూచించవచ్చు. ఇది మూత్రపిండ వ్యాధులు, గాయాలు లేదా క్యాన్సర్కి సంకేతంగా భావించాలి. మీ ఆహారంలో రంగు మార్పులకు కారణమయ్యే పదార్థాలు లేవని తేలితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. గోధుమ లేదా డార్క్ బ్రౌన్ కలర్ మూత్రం కాలేయ వ్యాధులు, జాండీస్, గర్ల్ స్టోన్ సమస్యలు లేదా శరీరంలో విష ప్రభావం వల్ల సంభవించవచ్చు. ఇది తీవ్రమైన సమస్యకు సంకేతంగా ఉండే అవకాశం ఉన్నందున వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆకుపచ్చ లేదా నీల రంగు మూత్రం చాలా అరుదుగా కనిపించే సమస్య. కొన్ని మందుల ప్రభావం వల్ల లేదా అరుదైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఇది సంభవించవచ్చు. ఇది తరచుగా కనిపిస్తే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మూత్ర సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా తగినంత నీటిని తీసుకోమని నిపుణులు చెప్తున్నారు. యూరిన్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఏవైనా ఆహార పదార్థాలు తీసుకున్న సమయంలో మూత్రం రంగు మార్పు కనిపిస్తుందా అన్న విషయాన్ని గమనించుకోవాలి. ఒకవేళ అలాంటిదేం లేకపోయినా మూత్రం రంగులో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.